తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జీజీహెచ్ ఆసుపత్రి వైద్యులు ప్రొఫెసర్లతో జిల్లా కలెక్టర్ సమావేశం. కోవిడ్ బాధితులను ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రులకు తరలింపుపై చర్చ. జూలూరుపాడులో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృత పర్యటన. కరోనా నివారణకు కృషి చేసిన జిల్లా కలెక్టర్ను శాలువాతో సత్కరించిన మంత్రి. కర్నూలులో రంజాన్ ప్రార్థనలపై ముస్లిం మత పెద్దలతో మంత్రి బుగ్గన సమావేశం. కరోనా కట్టడికి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి. డీటెయిల్స్ చూస్తే లాక్డౌన్ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి మరియు వైద్య సిబ్బందికి వైశ్య వికాస వేదిక V3 న్యూస్ సౌజన్యంతో చైర్మన్ డాక్టర్ కాచెం సత్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో 2000 ఎగ్ బిర్యానీ బాక్సులు పంపిణీ చేశారు. అన్నార్తుల ఆకలి తీర్చే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వర్తించడం కాచెం సత్యనారాయణతోనే సాధ్యమని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. రాజేంద్రనగర్ హైదర్గూడ న్యూ ఫ్రెండ్స్ కాలనీలో శ్రీ మైసమ్మ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో సుమారు 200 నిరుపేద కుటుంబాలకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎస్ఏ శ్వేత, ఆలయ కమిటీ ప్రెసిడెంట్ శ్రీపాల్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శశిమోహన్ రెడ్డి, కమిటీ సభ్యులు శ్రీశైలం, సత్తయ్య, శివరాజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్వేత ఎస్ఐ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్. ఈరోజు ఇక్కడ హైదర్గూడలో ఉన్న మైసమ్మ టెంపుల్ కమిటీ సభ్యులందరూ బియ్యం పంపిణీ చేస్తున్నాం. ఈ కోవిడ్-19 నడుస్తున్న తరుణంలో వీళ్ళకి కొంచెం అది ఎక్కువ విజృంభిస్తుంది, పనులేం ఉండట్లేవు కాబట్టి పేదలు, జిహెచ్ఎంసీ వాళ్ళు చాలామంది చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే కూలి పని చేసుకుంటేనే బ్రతికే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ విధంగా వాళ్ళకి తిండి తినడానికి కూడా బియ్యము, కూరగాయలు అవి లేని వాళ్ళకి మన మైసమ్మ కమిటీ సభ్యులందరూ కలిసి ఇట్లా బియ్యం పంపిణీ చేద్దాం అనుకుంటున్నాం. పేదవాళ్ళందరినీ మేము ఐడెంటిఫై చేసినాం. మేడం కొంచెం ఒకసారి రండి, మేము చేస్తున్నాం, మాకు సహకారం అందించండి అంటే ఉత్తిగా బియ్యం పంపిణీ చేయడమే కాదు, వాళ్ళకి సోషల్ డిస్టెన్స్ ఉండాలి, అందరూ కూడా ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోవాలి, మాస్కులు వేసుకోవాలి అని చెప్తూ వాళ్ళందరినీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అందరికీ బియ్యం పంపిణీ, కూరగాయల పంపిణీ చేస్తూ అందరికీ సహకారం అందిస్తున్నారు అని చెప్పడంతో నాకు చాలా సంతోషంగా అనిపించి నేను కూడా వీళ్ళకి కోఆపరేట్
చేయడానికి వచ్చానండి. ఈరోజు ఒక 200 మందికి బియ్యం మరియు కూరగాయలు పంపిణీ చేసిరు. వాళ్ళు కూడా వీళ్ళందరిని ఆశీర్వదించి వీళ్ళ ఆరోగ్యాలు వాళ్ళ ఆగ్రహాలు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ నా తరపున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని రోడ్ మేస్త్రి నగర్ కంటోన్మెంట్ ఏరియాలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా చింతల్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ వివిధ కాలనీల్లో ట్యాంకర్ల ద్వారా క్రిమి సంహారక మందు స్ప్రే చేయించారు. చింతల్ డివిజన్లో మన చింతల్ డివిజన్ కార్పొరేటర్ ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ప్రతి ఇంటింటికి తిరిగి కార్పొరేటర్లు కానీ డివిజన్ అధ్యక్షులు కానీ ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలని చెప్పడం భాగంగా ఇప్పుడు కరోనా వ్యాప్తి చెందకుండా సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే ఇంటింటికి గల్లీకి తిరిగి మరీ దగ్గరుండి కొట్టిస్తున్నాం. చింతల్ డివిజన్ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ చింతల్ డివిజన్ అధ్యక్షుడు నేను మహమ్మద్ రఫీని, మా ఎమ్మెల్యే గారు కానీ మా ఎమ్మెల్సీ గారు కానీ షంపూర్ రాజు గారు కానీ ఎమ్మెల్యే వివేకానంద గారు కానీ ప్రతి పేదవాళ్ళ ఆకలి లేకుండా ఏదైతే మనం మైగ్రేట్స్ లేబర్కి మనం ఏదైతే ఉన్నామో అది కూడా మేము ఇంటింటికి తిరిగి సర్వే చేయించి ఎవరైతే ఉంటే వాళ్ళని కూడా ఆల్రెడీ మేము పంచడం జరుగుతుంది. వాళ్ళని కొత్త వాళ్ళు ఎవరు ఉన్నా కూడా వాళ్ళని కూడా ఇంటింటికి తిరిగి చేయడం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా గవర్నమెంట్ మేము ఉన్నాము, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అండగా ఉన్నారు, మన ప్రభుత్వం అండగా ఉందనే విధంగానే ప్రభుత్వ ప్రతినిధులుగా మేము అందరం ఇదే పనిగా తిరుగుతున్నామని తెలుసుకుంటాం. ఈ వలస కూలీలు ఎక్కడ పెట్టారన్న? వలస కూలీలు మా దగ్గర వైఎంఎస్ ఫంక్షన్ హాల్ అని ఉంది, ఐడిపిఎల్ దగ్గర వైఎంఎస్ ఫంక్షన్ హాల్లో పెట్టాము. మొత్తం ఆల్రెడీ కొన్ని శాంక్షన్ అయి ఉన్నాయి, కొందరు రాకున్నా కూడా మళ్ళీ విడతగా మళ్ళీ మనం కలెక్టర్ గారికి పంపిస్తున్నాం. మన ఎమ్మెల్యే గారు వివేకానంద గారు దగ్గరుండి ఎవరికైతే రాలేదు మళ్ళీ ఇవ్వండి అని కలెక్టర్ గారితో మాట్లాడి అది కూడా చేపించడం జరిగింది. అమీర్పేట్ ఎల్లారెడ్డిగూడ అంబేద్కర్ నగర్ కమ్యూనిటీ హాల్లో ఆల్ ఇండియా యాదవ మహాసభ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దాతలు కుమార్ యాదవ్, విక్రమ్ యాదవ్ మాట్లాడుతూ దాతలు ముందుకొచ్చి పేదలను ఆదుకోవాలని కోరారు. మా నాన్నగారి ఆధ్వర్యంలో ఈ యొక్క నిత్య అన్నదానం సరఫరా చేయడం జరిగింది. ఈ విధంగా మన రాష్ట్ర ప్రజలు మరియు దేశ ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే అందరూ ఇంట్లో ఉండి వారి ఆరోగ్యాలు కాపాడుకొని మన దేశాన్ని ఇతర దేశాలు కన్నెత్తి చూస్తున్నారు, వీరు ఎలా లాక్డౌన్ని పాటిస్తున్నారని చెప్పి ప్రతి ఒక్క పౌరుడికి నేను ఏం చెప్తున్నానంటే మన భారతదేశాన్ని ఒక ఐక్యంగా తీసుకొస్తున్న నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా తెలంగాణలో కేసీఆర్ గారికి మరియు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ డాక్టర్కి నేను చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే రాత్రిరన్నంగా పొద్దున్నగా వారు కాపాడుతూ ఈ యొక్క రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుతున్నారు. ఇలానే ముందు ఇంకా ఇదే ఐక్యమత్యంతో ముందు ఇంకా అనేక కార్యక్రమాలు చేయబడుతుంది. కావున ఇక ముందు ఈ యొక్క కోవిడ్-19ని మనం అందరం కలిసి ఐకమత్యంతో తరిమి కొట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. కరోనా దాని నుంచి కుమార్ చౌదరి ఆధ్వర్యంలో బియ్యము కూరగాయలు అన్నీ పంపిణీ జరిగింది. కుమారన్నకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. స్లమ్ బస్తీలో అంబేద్కర్ నగర్లో చాలా నిర్పేద కుటుంబాలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా కుమారన్నకు సొంతం పైకంతో ఆయన బియ్యము కూరగాయలు అవన్నీ పంపిణీ చేశారు. మనకి తెలిసిన విధంగానే కోవిడ్-19 అనే వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సో మన భారత సంస్కృతి సాంప్రదాయం ప్రకారం మనం నిత్యావసర సరుకులు ఇలాగే ప్రతి ఒక్కరూ తనకి చేతనైన సహాయము ఇంటి పక్కన వాళ్ళకి, ఇంటి తోచిన వాళ్ళకి అందరికీ ఇలా జరుపుకుంటూ పోతే ఈ కేవలము అందరు చాలామంది నిరుపేదలు దేని గురించి బాధపడుతున్నారంటే నిత్యావసర సరుకుల కోసం బాధపడుతున్నారు పేదవాళ్ళు. సో దానికి తగ్గట్టుగా కుమార్ చౌదరి యాదవ్ గారు, విక్రమ్ యాదవ్ గారు వారి ఆధ్వర్యంలో మేము ఈ సరుకులు పంపిణీ చేశాము. అలాగే ప్రతి ఒక్కరూ మన యొక్క భారత సంస్కృతిని ఇలాగే వారికి తోచిన విధంగా ఎంతో కొంత పేదవాళ్ళకి సాయం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మన భారత ప్రధాని కూడా
ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి స్వచ్ఛంగా ఉండమని చెప్పేసి మన భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన విధంగా మనము ఇలా చేస్తేనే మన భారతదేశం బాగుంటుంది. V3 న్యూస్ ఛానల్ వైశ్య వికాస వేదిక మరియు కాచం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా ఆదేశాల మేరకు V3 న్యూస్ ఛానల్ డైరెక్టర్ కాచం సాయి ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి ఆశా వర్కర్లకి సాంబార్ రైస్ బాక్సులు మరియు మజ్జిగ బాటిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాసం శేఖర్, కాసం వెంకన్న, బండారు హరినాథ్, మంచుకొండ సురేష్, కాసం సంతోష్, దూదిగామ నవీన్ తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా కరోనా మహామారి నుంచి నెల రోజులుగా బాధపడుతున్న ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్న ఈ పోలీసు యంత్రాంగానికి ఈ కాచం ఫౌండేషన్ వాళ్ళు మజ్జిగ సాంబార్ రైస్ అందజేస్తున్నారు. ఇది మంచి శుభపరిణామం. ఈ రకంగా మీరు స్వచ్ఛందంగా రోడ్లపై కష్టపడుతున్న పోలీసు వాళ్ళకి, ఎమర్జెన్సీ సర్వీస్ వాళ్ళకి ఈ కాచం ఫౌండేషన్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఈ మరుగుడ బైపాస్ చెక్ పోస్ట్లో ఇక్కడ ఈ నడిపేట రూరల్ పోలీస్ వాళ్ళు ఇక్కడ మా అందరికి కూడా మజ్జిగ, ఈ పెరుగు రైస్, సాంబార్ రైస్ రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీలో చాణక్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిత్య అన్నదానం కార్యక్రమం 18వ రోజుకు చేరుకుంది. యూత్ ఆధ్వర్యంలో ప్రతిరోజు సుమారు 500 మందికి నిత్య అన్నదానం చేస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. చిన్నపిల్లలకు కూడా అదే ఇచ్చేయండి, రైస్ ఇచ్చారు వీళ్ళకు. ఆమె తీసుకుని పోరావి నమస్కారం. 40 సంవత్సరాల క్రితం మేము చాణక్య యూత్ క్లబ్ అని చెప్పి మేము యూత్ మెంబర్స్ అందరం ప్రతి సంవత్సరము వినాయక చవితి ఉత్సవాలు కానీ, అమ్మవారి ఉత్సవాలు కానీ కలిసికట్టుగా అందరం చేస్తాం. ఇప్పుడు కూడా లాక్డౌన్ స్టార్ట్ అయిన నుంచి 3వ తారీఖు స్టార్ట్ చేసి ఇవాళ వరకు కూడా
రోజు 400 నుంచి 500 మందికి అన్నదానం ప్యాకెట్లు, అన్నం ప్యాకెట్లు ప్యాక్ చేసి పంచాము. అందరి సహకారంతో మా సభ్యులం కూడా మేము కూడా కొంతమందిని వేసుకున్నాము, మిగతా దాతలు వచ్చారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అగ్రహారం గ్రామంలో 100 గిరిజన కుటుంబాలకు సత్తెపల్లి డాక్టర్స్ అసోసియేషన్ సహకారంతో జిల్లా టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ మాస్కులు, నిత్యావసర వస్తువులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమాకాంత్, డాక్టర్ రమేష్ చంద్ర, డాక్టర్ మౌలాలి, డాక్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. మంచిగా ఈగన పాటిస్తే చాలు మనం, ఎందుకంటే ఆల్రెడీ పల్లెటూళ్ళు అంటే మన అదృష్టం కూడా ఒక విధంగా చెప్పాలంటే. ఓన్లీ సిటీలు మట్టుకే బాగా ఎఫెక్ట్ అవుతుంది, మన పల్లెటూళ్ళు ఇంకా రాలేదు. ఎందుకంటే మీరు తీసుకునే జాగ్రత్తలు ఇక్కడ వైరస్ వ్యాప్తి చాలా తక్కువ ఉంటుంది. మెయిన్ ఇక్కడ మనం తీసుకునే పరిశుభ్రత వల్లే దాన్ని మనం అరికట్టగలం. ఇక్కడ ఉన్న మీ పెద్దలు ఉన్నారు, వాళ్ళతో సహకారం తీసుకొని పిల్లల్ని కూడా ఇంట్లో నుంచి బయటికి రానిమాకండి ఈ 15 రోజులు కూడా. తర్వాత అందరు కామన్ అయిపోతారు. థ్యాంక్ యూ. వెళ్ళిపోవటమే ఇంకా నచ్చారా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృత పర్యటన చేశారు. మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకును సందర్శించి ఖాతాదారులకు మరియు బ్యాంకు అధికారులకు కరోనా నివారణపై తగు సూచనలు చేశారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి సూరారం గ్రామంలో వలస కూలీలను కలిసి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ రాష్ట్రంలో మే 7 వరకు లాక్డౌన్ కొనసాగుతుందని, అప్పటి వరకు ఎక్కడి వారు అక్కడే ఉండాలని, వలస కార్మికులకు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని అన్నారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కరోనా రహిత జిల్లాగా చేసినందుకు కలెక్టర్ను శాలువతో సన్మానించారు. ఇక్కడ సర్పంచ్ గారు రేషన్ కార్డు వాళ్ళందరికీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని ముందుగా కరోనా వ్యాప్తికి గురై కొంత ఈ కరోనా పరిస్థితి తెలియని సమయంలో కూడా మనకు ముందు కరోనా రిపోర్ట్ అయింది భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. అది అక్కడికే కట్టడి చేయటం చాలా ముదావహం. కలెక్టర్ గారు ఎమిరెడ్డి గారు చాలా సీనియర్ మోస్ట్ ఆఫీసరు, వారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం మొత్తం పట్టుదలతో పనిచేసి ప్రతి ఒక్కళ్ళని సస్పెక్ట్స్ అందరినీ కూడా ప్రైమరీ కాంటాక్ట్స్ని అందరినీ కూడా క్వారంటైన్ చేసి ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కట్టడి చేసి ఈ కరోనా ఎవరికైతే సోకిందో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ కాంటాక్టర్స్ అందరినీ కూడా కాంటాక్ట్స్ని గుర్తించి ట్రాక్ చేసి ట్రేస్ చేసి ట్రీట్మెంట్కి పంపించి ఇవాళ ఆ కంటైన్మెంట్ జోన్స్ కూడా పర్ఫెక్ట్గా కొత్తగూడెంలో మెయింటైన్ చేసి వాళ్ళ జిల్లా మొత్తాన్ని కూడా నిన్నటితోని లాస్ట్ పేషెంట్ కూడా డిశ్చార్జ్ అయ్యారు. సో ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుంచి కరోనా బాధితులు ఎవరు కూడా హాస్పిటల్లో కూడా లేరు. యాజ్ ఆఫ్ నో క్వారంటైన్ కూడా కంప్లీట్ అయిపోయింది, హౌస్ క్వారంటైన్.
అమ్మా ఎవరు? చంద్రపూర్ జిల్లానే. ప్రతి సంవత్సరం వస్తావా? అందుకని తెలుగు నేర్చుకున్నావు మంచిగా. ఇటు వచ్చి నేర్చుకున్నావా? మరి ఇప్పుడు పోవడానికి లేదు కదా, ఇక్కడ వ్యవస్థ లేదు. మీ దగ్గర కూడా అక్కడ మహారాష్ట్రకి ఎక్కువ ఉన్నది, భయంకరంగా ఉన్నది. ఈయనే బాగున్నది ఇంకా తెలుసా? ఇక అసలు ఏం రోగమే లేదు, మంచిగా ఉంది. మహారాష్ట్రలో అయితే రోజుకి ఎంతమంది చచ్చిపోతున్నారు తెలుసు. మరి మనం ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టలేవు, నువ్వు ఇబ్బంది పడలేవు. బస్సు లేదు, కారు లేదు, విమానం లేదు, రైలు లేదు. 4 రోజులు ఆగాల. కొంచెం ఓపిక పట్టుకోవాలి, బియ్య పట్టుకోవాలి. తెలుసు మాకు మీ పిల్లలు అందరూ చాలా మంది ఉన్నారు. आपके लोग बहुत सारे लोग वहाँ पे फंसे हुए हैं, यहाँ पे फंसे हुए हैं. सबका पूरा दुनिया ऐसा है. अब ये हालत ये आपका सिर्फ महाराष्ट्र का नहीं है, छत्तीसगढ़ का नहीं है, तेलंगाना का नहीं है, पूरा दुनिया ऐसा फंसा हुआ है. तो इसीलिए आप लोगों को भी समझना चाहिए अभी कि हम बाहर नहीं जा सकते हैं. अभी आपका घर जो है नजदीक भी नहीं है ना, 100 माइल है. ठीक है सर, वो बात ठीक है. अभी खेती का काम जो है अभी शुरुआत होने वाला. अभी జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో వరిధాన్యం అమ్ముకోవడానికి అనేక ఇబ్బందులకు గురవుతున్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 4 రోజులుగా వరిధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చినప్పటికీ యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన రాలేదని అన్నారు. బార్దాన్ సౌకర్యం లేకపోవడం పట్ల రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఐకేపీ సెంటర్లో ప్రశ్నించగా రైస్ మిల్ యాజమాన్యాలు వారికి కావలసినంత ధాన్యం కొనుగోలు చేశాయని, ఇంకా ధాన్యం కొనుగోలు చేయలేమంటూ చేతులెత్తేశారు. అధికారులు స్పందించి వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఎన్ని రోజులు ఇబ్బంది పడతారు ఇక్కడ. మరి లోడుకు తెచ్చుకుంటే వీటికి కిరాయిలు కలగబట్టి, ఆడికి కిరాయిలు కలగబట్టే మీరు ఎన్ని రోజులు ఇట్లా చేస్తారు మామరా? ఈ రైతు మొత్తం ముంచుతారా? మరి ఈ పెట్ట కూకోపోయారు, ఇది సపడా కూకుంటే అయిపోవు. ఇడ ఒక చిత్తమావుగా ఇది పెట్టకుంటే మేము ఏమన్నా అమ్ముకుందాం, ఎట్టనా అక్కడనే ఏమన్నా పోసుకొని వద్దాము. ఇదంతా ఇబ్బంది ఎందుకు? ఇక్కడ మీరు ఎందుకు పంపుతలేరు బారదాని? ఇక్కడికి 4 రోజులు 5 రోజులు బారదాని పంపక ఏం కావాలి ఇప్పుడు? ఇల్లు ఇప్పుడు ఆన కొడుతుంది. ఎవరు మునుగుతారు? ఆసామి మునుగుతారా? ఎవరు మునుగుతారు? ఏంది ఇబ్బంది? ఎందుకు చేస్తారు మమ్మల్ని? లింగాలగనపూర్ మండలం బనేగూడెం గ్రామం, జనగాం జిల్లా. బావుల పంట కొంటా ఉన్న రోడ్లు బావుల కన్నా పోసుకున్నాము. ఎండినే మ్యాచర్ వచ్చిన కాంచెలు కొనటోనే గతి లేదు. వానలు పడితే ఆగం అయితే కానీ మేము ఎండ పోసుకున్నాం. ఇట్లా వీళ్ళు కొనాలని చెప్పినా బావుల పంట కుప్పలు అట్నే ఉంచుకుందాం. కుప్పలన్నీ 7 కాడికి నేర్పినాం. వెంటనే మ్యాచర్ వచ్చినాయి, కొనేటోళ్ళు గతలేదు. ఏమనంటే బారదాని వస్తలేదు అంటారు. ఇక్కడ అమలు అంటే మేమేం చేయాలి? బారదాని వస్తలే అని చెప్తాండి. మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. అతి త్వరలో బారదాని పంపించి ఉపాయం చేయండి మీరు రైతులకు. మా రైతులకు చాలా ఇబ్బంది ఉంది. వాన పడితే ఆగమైతే అంటున్నాం జనాలు. బొచ్చడొట్లు పోసుకున్న ఒకళ్ళు సీరియల్ రావాలంటే 15 మంది 20 మంది తర్వాత కూడా వస్తలేదు. మ్యాచర్ వచ్చినాక తీసుకోండి, మ్యాచర్ వచ్చినా కూడా పక్క పెడుతురండి. తాళ్ళు ఉంటే కూడా పట్టన్నారు, తాళ్ళు ఉన్నాయి కూడా బట్టి రెడీలో పెట్టామండి. రోజు వచ్చి కూర్చుంటున్నాం ఇక్కడ. చాలా ఇబ్బందులు, నీళ్ళకు దానికి అన్ని ఇబ్బందులు. దయచేసి బారదాని పంపించండి ఆఫీసర్లందరికీ దయచేసి చెప్తున్నామండి. అయితే మేము రైతులు ఫస్ట్ చెప్పిన తర్వాత అదే పంట కోసిన దగ్గరనే పెట్టుకోమన్నారు. ఒక 15 డేస్ పెట్టుకున్నాం అక్కడ. 15 డేస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ కోసిన వాళ్ళు ఒక 15 డేస్ నుంచి ముందే 1 మంత్ అయింది వాళ్ళు పోసి. ఇక్కడ ఆల్రెడీ పోసుకున్నారు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అయితే ఒక 15 డేస్ వరకు ఇక్కడ రాకండి, ఇది అయిపోయిన తర్వాత రమ్మని చెప్పారు ఇక్కడ ఐకేపీ వాళ్ళు. సరే అని చెప్పి 15 డేస్ తర్వాత మేము తీసుకొచ్చాము. ఈ 15 డేస్ నుంచి 10 డేస్ నుంచి లోడింగ్ జరుగుతుంది. ఈ 10 డేస్ లోపల ఒక 6 డేస్ కరెక్ట్గా అయ్యింది. రోజు 500 బస్తాలు వెళ్తున్నాయి. కాకపోతే ఒక కాంటా వేసిరు, ఒక లారీ లోడ్ ఎక్కిస్తున్నారు ప్రతిరోజు. అయితే ఈ 4 డేస్ నుంచి ఏమైందంటే శనివారం, ఆదివారం, సోమవారం ఈ 3 రోజుల నుంచి బారదాన్ రావట్లేదు, లారీ కూడా రావట్లేదు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ టీఎస్ మండల అధ్యక్షులు సుద్దాల మహేష్ స్వరూప దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా 100 మందికి పైగా మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ కరోనాను తరిమి కొట్టాలని అన్నారు. అదేవిధంగా నిరంతరం సేవలందిస్తున్న పోలీస్, డాక్టర్, పారిశుద్ధ్య కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ మున్సిపాలిటీ 8వ వార్డులో సబ్ వర్పిన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కౌన్సిలర్ వేముల రవి నేత కార్మికులకు సుమారు 150 మందికి అన్నదానం చేశారు. బంద్ చేయడం జరిగింది. దీంతో ఈ పరిశ్రమ పైన ఆధారపడిన కార్మికులు ఉపాధి కోల్పోయి వాళ్ళు తినడానికి ఇబ్బంది పడుతున్న క్రమం లోపల ఈ గణేష్ నగర్ లోపల సబ్ వర్కర్స్ అసోసియేషన్ వారు మానవతా దృక్పథంతో ముందుకొచ్చి రోజు దాదాపుగా 150 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. వారిని అభినందిస్తున్నాను. ఈ అన్నదాన కార్యక్రమము గత 4 రోజులుగా కంటిన్యూగా జరుగుతుంది. వారు చెప్పిన దాని ప్రకారము ఈ కార్యక్రమాన్ని లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు కూడా కొనసాగిస్తామని చెప్పి వారు తెలుపుతున్నారు. ఈ అసోసియేషన్కు చేనేత జౌలి శాఖ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ గారు కూడా ఇతర పెద్దలు కూడా దీంట్లో కార్యక్రమంలో రోజు పాల్గొంటున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమము. ఈ బీద నేత కార్మికులు ఇబ్బంది పడకుండా ఈ విధంగా అన్ని ప్రాంతాల లోపల వీరిని ఆదర్శంగా తీసుకొని ఇతర ప్రాంతాల్లో కూడా ఏ ఒక్క కార్మికుడు కూడా ఉపవాసం ఉండకుండా వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు చెప్పిన ప్రకారంగా ఇతర రాష్ట్రాల కార్మికులైనప్పటికీ అదేవిధంగా మా తెలంగాణలో ఇతర ప్రాంతాల నుండి వచ్చే కార్మికులైనప్పటికీ వారందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి వీరు చేపడుతున్న కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఖమ్మంపాటి ప్రభాకర్ యాద రమణయ్య బొమ్మల గుడి దేవాలయం వద్ద యాచకులకు పేదవారికి నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు సహాయంగా దాతలు ముందుకు రావాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్నూలు జీజీహెచ్ ఆసుపత్రి వైద్యులు ప్రొఫెసర్లతో జిల్లా కలెక్టర్ సమావేశం. కోవిడ్ బాధితులను ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రులకు తరలింపుపై చర్చ. జూలూరుపాడులో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృత పర్యటన. కరోనా నివారణకు కృషి చేసిన జిల్లా కలెక్టర్ను శాలువాతో సత్కరించిన మంత్రి. కర్నూలులో రంజాన్ ప్రార్థనలపై ముస్లిం మత పెద్దలతో మంత్రి బుగ్గన సమావేశం. కరోనా కట్టడికి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.